హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఐసెట్ తెలంగాణకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఎప్పుడు వస్తుంది, అలానే ఎగ్జామ్ డేట్లు ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, అప్లికేషన్ డేట్ ఎప్పుడు వస్తుంది అనేది అయితే డేట్లు అయితే రిలీజ్ చేశారనమాట. సో తెలంగాణ ఐసెట్ 2025 సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుద్ది, అలానే మన అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుంది అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. సో అంతకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఐసెట్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అలానే మన ఛానల్లో ఐసెట్కి సంబంధించి 2024కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది ఐసెట్కి సంబంధించి, అలానే 2025కి సంబంధించి కూడా ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది. ఒక నార్మల్ క్యాండిడేట్కి, ఒక నార్మల్ స్టూడెంట్కి ఐసెట్కి సంబంధించి ఎలాంటి డౌట్లు వస్తాయో అలాంటి డౌట్లని ప్రతి ఒక్కటి ఒక వీడియోలో నేను క్లారిఫై ఇచ్చుకుంటూ వెళ్ళాను. మీకు కుదిరితే అదైతే చూసేయండి అని. సో ఇప్పుడు ఈ వీడియోలో ఐసెట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చూద్దాము. సో నోటిఫికేషన్ డేట్ వచ్చేసరికి మార్చి 6th అనమాట, అంటే మార్చి 6వ తారీఖు నోటిఫికేషన్, తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. అంటే ఆ రోజు రిలీజ్ అవుతుంది, కానీ ఆ రోజు మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి లేదు. అప్లికేషన్ పెట్టుకోవడానికి విండో అయితే ఒక 2-3 రోజుల తర్వాత అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ రోజు మాత్రం నోటిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు ఏంటనేది అయితే నోటిఫికేషన్లో అయితే అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది నోటిఫికేషన్ మాత్రం మార్చి 6న, కరెక్ట్గా 1 month అయితే ఉందన్నమాట ఈ రోజుకి. సో మార్చి 6న అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇక అప్లికేషన్ డేట్ అంటే మార్చి 6న నోటిఫికేషన్ రిలీజ్ అయితే మనం మార్చి 10 నుంచి మన అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మార్చి 10 నుంచి మీరైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి అప్లికేషన్ విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మార్చి 10 నుంచి మే 3 వరకు అయితే మెల్లగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏం కావాలి ఏంటనేది అయితే నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ఛానల్లో అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఐసెట్కి సంబంధించి. సో మార్చి 10 నుంచి మే 3 వరకు, అంటే ఆల్మోస్ట్ 2 నెలలు అయితే టైం ఉంది కాబట్టి ఎంత త్వరగా పెట్టుకుంటే అంత మంచిది. లాస్ట్కి వెళ్ళేసరికి సర్వర్లు బిజీ రావడం అయితే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మార్చిలోనే పెట్టుకునేటానికి ట్రై చేయండి, మార్చి కానీ ఏప్రిల్ 1st వీక్లో కానీ. అలానే ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా. సో ఎగ్జామ్ డేట్ మళ్ళీ చెప్తాను, June 8 and June 9 అనమాట ఎగ్జామ్ డేట్. అంటే మేబీ June 8న 2 షిఫ్ట్లు ఉండొచ్చు, June 9న 2 షిఫ్ట్లు ఉండొచ్చు. మహా అయితే June 8న 2 షిఫ్ట్లు, June 9న 1 షిఫ్ట్, మహా అయితే మ్యాక్సిమం 4 షిఫ్ట్లు అయితే ఉంటాయన్నమాట. లాస్ట్ టైం 3 షిఫ్ట్లే ఉన్నాయి, ఈసారి 4 షిఫ్ట్లు అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంది ఎగ్జామ్ అనేది. సో ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. సో డిగ్రీ విద్యార్థులు ఎవరైతే ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో, లేదంటే ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన బుక్స్ లిస్ట్ కానీ, ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోలు అయితే చూసేయండి. సో ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.